చాలామంది ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫరు బెస్టా? లేతే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ బెస్టా? అని అడుగుతూ ఉంటారండి. యాక్చువల్‌గా మేము రెండూ చేస్తూ ఉంటాము. ఆహ్, మినిమమ్ 1 ఆర్ 2 ఎంబ్రియోస్ వచ్చి, ఇక మేము ఆహ్, అంత మళ్ళీ నెక్స్ట్ సైకిల్ చేయించుకోలేము. మాకు ఈ సైకిల్‌లోనే కొంచెం ట్రాన్స్‌ఫర్ చేసేయండి అని అన్నప్పుడు మనం కొంచెం అంటే ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫరే చేసేస్తాం. ఎందుకంటే ఆ 2 ఎంబ్రియోస్ మళ్ళీ ఫ్రీజ్ జేసి, మళ్ళీ వాళ్ళని ఇది చేయటం, అలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఫ్రెష్ ఎంబ్రియోస్ కూడా చేస్తూ ఉంటాము. ఫ ఫ్రోజన్ ఎంబ్రియోస్ అంటే వన్స్ ఎంబ్రియో తయారైపోయిన తర్వాత మనం ఫ్రీజ్ చేసి, నెక్స్ట్ న్యాచురల్ సైకిల్‌లో మనం ఎండోమెట్రియల్ లైనింగ్ తయారు చేసుకొని, మనం ట్రాన్స్‌ఫర్ చేస్తే కనుక ఫ్రెష్‌తో కంపేర్ చేస్తే డెఫినిట్‌గా ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్స్‌తో సక్సెస్ రేట్ కొంచెం ఎక్కువే ఉంటుంది. అలా అని ఫ్రెష్ ఎంబ్రియోస్‌తో రాదని కాదు. ఫ్రెష్ కన్నా డెఫినిట్‌గా ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌తో సక్సెస్ రేట్ అయితే మాత్రం కొంచెం ఎక్కువే ఉంటుంది.